చాలా బాధాకరమైన విషయం. తారక రత్న ఇవాళ మన మధ్య లేడీ అనేది జీర్ణించుకోలేకపోతున్నాం అందరం. అంటే చాలామంది అంటే తారక రత్న మావయ్యని పిలిచినప్పుడు ఆ మావయ్యలో జెన్యూనిటీ ఉండేది. నన్ను మావయ్య అని పిలిచేవాడు. చాలా జెన్యూన్గా ఉండేది ఆ పిలుపు. సో అండ్ మేము మేదీపట్నం ఉన్నప్పుడు మాకు సరోజినీ హాస్పిటల్ పక్కనే ఉండేవాడిని నేను. మా ఇల్లు అక్కడ ఉండేది. మోహన్ గారు వీళ్ళందరూ కూడా కొంచెం దూరంలోనే పైన కొండ మీద ఉండేవారు. సో అప్పటి నుంచి కూడా వాళ్ళ తారక్ వాళ్ళ మావయ్యల ద్వారా, మావయ్య ఇస్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, అట్లాగే ప్రసన్న కానీ మేమందరం గ్రూప్గా ఉండేవాళ్ళం. సో అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా వాడు యూనో ఈ వాజ్ క్వైట్ లవింగ్ అండ్ అఫెక్షనేట్ బాయ్. సరే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తను ఆర్టిస్ట్ అయ్యాడు. తను హీరో అవుదాం అనుకున్నప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ ఒక 8 సినిమాలు ఒకే రోజు, ఐ థింక్ సుమారు 8 సినిమాలు ఒకే రోజు ఓపెన్ చేశారు. 9 సినిమాలు ఒకే రోజు ఓపెన్ చేశారు. ఒకే రోజు ఓపెనింగ్ జరిగింది అతను హీరోగా ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు. ఇట్లాంటివన్నీ కూడా చేశాడు. వెరీ గుడ్ ఆర్టిస్ట్. అండ్ స్పోర్ట్స్ అంటే విపరీతమైన ఇంట్రెస్ట్. అట్లాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్లో, మాలో, ప్రొడ్యూసర్ కౌన్సిల్లో, ఫిల్మ్నగర్ క్లబ్లో మెంబరు. వెరీ జోవియల్ బాయ్. సో దీనికంటే నేనేం మాట్లాడలేకపోతున్నాను తన గురించి. మై కండోలెన్సెస్ టు ద హోల్ నందమూరి ఫ్యామిలీ అండ్ ఎస్పెషలీ మోహన్ కృష్ణ అండ్ ఫ్యామిలీ. తన ఆత్మకు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవండి. థ్యాంక్స్.